అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్‌కు స్వాగతం. నేను మీ సంతోషి. ఈ రోజుల్లో యోగా అంటే ఆఫ్టర్ పాండమిక్‌లో చూసుకున్నట్లయితే అందరూ చాలామంది హెల్త్ పైన కాన్సంట్రేట్ చేస్తున్నారు. ముఖ్యంగా యోగా పైన కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. అసల యోగా మనకి ఎలాంటి ప్రయోజనాలను ఇస్తుంది? యోగా ఏ టైంలో చేస్తే మంచిది? అసలు యోగా అంటే ఏంటి? దీని గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి ప్రముఖ న్యూట్రిషనల్ కోచ్, అలాగే యోగా థెరపిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ అండ్ గోశాల వీరారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అంటే సార్, ఇప్పుడు యోగా పిల్లలు చేస్తే వాళ్ళకి ఎలాంటి లాభాలు వస్తాయి? అంటే యాక్టివ్నెస్లో కానివ్వండి, ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందా? అంటే బ్రెయిన్ చదువుకుంటూ ఉంటారు కదా పిల్లలు. సో ఎట్లాంటి బెనిఫిట్స్ వస్తాయి పిల్లలు చేస్తే మెయిన్? సో పిల్లలతో పాటు అందరికీ యోగా అనేది అందరికీ ఉంటుంది. అదే ఈ 7 చక్రాస్ ఏవైతే ఉంటుందో ఈ 7 చక్రాస్ అనేది మన లైఫ్ని ఏ రకంగా లీడ్ చేస్తుందో మనం తెలుసుకుందాం. ఈ మూలాధార చక్రం ఏదైతే ఉంటుందో టేల్ బోన్ దగ్గర ఉంటుంది. సో వెనుపం కింద ఉంటుంది. సో ఈ మనము రెగ్యులర్గా అనమాట మనం తీసుకునే ఫుడ్ పొల్యూషన్ అయిపోయింది, వాటర్ పొల్యూషన్ అయిపోయింది, ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది. దీంతో పాటుగా నెగిటివ్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా కూడా నెగిటివ్ ఎక్కువగా వస్తుంది. ఈ నెగిటివ్ అనేది మనకు బాడీ లోపల ఏ రకంగా వస్తుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 1 year బాబు ఉన్నాడు అనుకోండి. 1 year బాబు ఏం చేస్తాడంటే నిలబడడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత నడుస్తూ ఉంటే మనం ఎంకరేజ్ చేస్తాం మనం. తర్వాత ఒక 2-3 months 4 months 5 months లోపల పరిగెత్తా ఉంటాడు. పరిగెత్తిన తర్వాత ఏది కనబడుతుందో లాగుతూ ఉంటాడు అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే అదొద్దు ఇదొద్దు అంటాం, అది తీయొద్దు ఇలా అవుతాడు. సో ఇది ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం అనుకోండి, ఎక్కుతాడు. కానీ తర్వాత మళ్ళీ మనమే వద్దంటాం. అంటే అప్పటి వరకు మనమే ఎంకరేజ్ చేస్తాము, మళ్ళీ తర్వాత అప్పటికి మనమే వద్దంటాం అనమాట. సో అప్పుడు మైండ్ లోపల నెగిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే నెగిటివ్ స్టార్ట్ అవుతుందో మూలాధార చక్రము అనేది దాంట్లో అది ఇన్బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం కొత్త కారు కొనుక్కున్నాం. కొత్త కారు కొన్నప్పుడు వీల్ బ్యాలెన్సింగ్ అంత ప్రాపర్గా ఉంటుంది. కానీ మన రోడ్లు తర్వాత మన డ్రైవింగ్కి ఏమవుతుందంటే ఇన్బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతుందో ఈ రూట్ చక్రం అంటే మూలాధార చక్రం వచ్చేసి ఫస్ట్గా ఫైనాన్షియల్ ఛాలెంజెస్ వస్తాయి. ఎగ్జాంపుల్గా మనకు ఒక 100 రూపాయలు వచ్చేది ఉన్నది, కానీ ఆల్రెడీ 400 రూపీస్ అక్కడ ఖర్చు కనబడుతూ ఉంటుంది. సేవింగ్ అనేది ఉండదు. తర్వాత సెకండ్ వచ్చేసి ప్రొఫెషన్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఏదైనా పని అయిపోతున్నట్టే ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ ఉన్నది, సో బిజినెస్లో డీల్ అయిపోతుంది అని అనుకుంటాం, కానీ డీల్ అవ్వదు అనమాట. సో ఈ రకంగా ఛాలెంజెస్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. సో ఫైనాన్షియల్గా తర్వాత ప్రొఫెషనల్గా ఇదేదైతే మూలాధార చక్రంలో ఇన్బ్యాలెన్స్ ఉంటాయి. సో తర్వాత దీంతో పాటుగా ఇక్కడ నెగిటివ్ కనుక వస్తే ఇన్బ్యాలెన్స్ అవుతుందంటే ఛాలెంజెస్ ఏమొస్తాయంటే లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, తర్వాత పైల్స్, పిస్తుల, నీ పెయిన్స్ ఉంటాయి, తర్వాత వెరికో వెయిన్స్ ఉంటాయి. సో ఈ రకమైన హెల్త్ ఛాలెంజెస్ వస్తాయి. సో దీంట్లో వచ్చేసి ఇది ఒక ఫ్లవర్ లాగా ఉంటుంది అనమాట. దీనికి 4 రెబ్బలు ఉంటాయి అనమాట. ఇప్పుడు మనకి గులాబీ పువ్వుకి ఏ రకమైతే రెబ్బలు ఉంటాయి ఆ రకంగా దీంట్లో 4 రెబ్బలు ఉంటాయి. తర్వాత ఈ మూలాధార చక్రం కలర్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట. దీని బీజాక్షరం వచ్చేసి లమ్ అనమాట. సో ఈ రకంగా ఉంటుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఏదైతే చక్రం ఉంటుందో ఇదే రకంగా మనం క్లియర్ చేయొచ్చు, మనం తర్వాత తెలుసుకుందాం. సో సెకండ్ వచ్చేసి స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం వచ్చేసి మూలాధార చక్రం పైన ఉంటుంది. సో ఇది చక్రం మీద ప్రాపర్గా ఉంటే ఎనర్జీ అనేది పైకి ఫ్లో అవుతూ ఉంటుంది. అందు గురించి మీరు యోగా చేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా స్ట్రైట్గా కూర్చోమని చెప్తారు, తల స్ట్రైట్గా పెట్టమంటారు. సో ఈ స్వాదిష్టాన చక్రము ఎప్పుడైతే నెగిటివ్ వస్తుందో ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ సరిగ్గా ఉండదు, ప్రాపర్గా ఉండదు. తర్వాత సెకండ్ వచ్చేసి లేడీస్కి అయితే గైనకాలు సంబంధించిన ఛాలెంజెస్ వస్తాయి. తర్వాత పీసీఓఎస్ ఇవన్నీ ఛాలెంజెస్ వస్తాయి. తర్వాత 6 అనమాట, 6 రెబ్బలు ఉంటాయి దీంట్లో. సో దీని బీజాక్షరం వచ్చేసి వమ్ అనమాట. అంటే ఈ బీజాక్షరంతో పాటు మనం ఏ రకంగా వాటిని బ్యాలెన్స్ చేయొచ్చు మనం తర్వాత తెలుసుకుందాం మనం. తర్వాత దీని తత్వం వచ్చేసి వాటర్ తత్వం అనమాట, జలతత్వం. అదే మూలాధార చక్రం అయితే అది భూతత్వం అనమాట. అంటే భూమికి మనము అది అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఏదైతే పంచభూతాలు ఏవైతే ఉంటుందో మన బాడీ అనేది పంచభూతాలతో నిర్మితమైంది అనమాట. సో ఏ రకంగా కనెక్ట్ అవుతుందో మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. తర్వాత దానిపైన ఉండేది మణిపూర చక్రం అనమాట, నాభి దగ్గర ఉంటుంది. సో ఇది విల్ పవర్కి సంబంధించింది అనమాట. ఇప్పుడు కొంతమంది అనుకుంటే జరిగిపోతూ ఉంటుంది, ఏదైతే అనుకుంటారో జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర విల్ పవర్ చాలా ఉంటుంది. తర్వాత ఈ మణిపూర చక్రం వచ్చేసి ఇది ఎనర్జీకి సింబల్ అనమాట. అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ అంతా అక్కడే డైజెస్ట్ అవుతుంది. సో దీంట్లో కనుక ఇది ఇన్బ్యాలెన్స్ కనుక అవుతే డయాబెటిక్ వస్తుంది,
తర్వాత అక్కడ లివర్ ఛాలెంజ్ వస్తుంది, తర్వాత లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ అటువంటి డిసీజెస్ వస్తాయి, తర్వాత ప్రోస్టేట్ సంబంధించిన ప్యాన్క్రియాకి సంబంధించిన హెల్త్ ఛాలెంజెస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో దీంట్లో వచ్చేసి 10 రెబల్స్ ఉంటాయి దీనికి. సో దీని బీజాక్షరం వచ్చేసి రమ్ అనమాట. సో దీని తత్వం వచ్చేసి ఫైర్ అనమాట, అగ్నితత్వం అనమాట. ఎందు గురించి అక్కడ జఠరాగ్ని ఉంటుంది, సో అందు గురించే ఇది అగ్నితత్వం. ఆ తర్వాత దానిపైన ఉండేది ఇవన్నీ కూడా ఫిజికల్ అనమాట, ఫిజికల్ చక్రాస్. దానిపైన ఉండే 4 చక్రాస్ వచ్చేసి ఎమోషనల్ అనమాట. దానిపైన ఉండేది అనాథ చక్రం అనమాట, హార్ట్ చక్రం. సో ఈ హార్ట్ చక్రం అనేది క్లోజ్ అయిపోయి ఉంటుంది, ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే, ఒక చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, లేకుంటే వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. తర్వాత వాళ్ళు దూరం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ హార్ట్ నుంచి బయటకు వెళ్ళారనమాట. హార్ట్లో అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోతారు అనమాట. తర్వాత ఇది 30 years, ఏజ్ 40 years వచ్చిన తర్వాత సో ఇక్కడ నెగిటివ్ అనేది చాలా వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే నెగిటివ్ వస్తుందో వాళ్ళ దగ్గర లవ్ అనేది ఉండదు అనమాట. అంటే ఎదుటి వాళ్ళు నన్ను కేర్ చేయట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు ప్రాపర్గా అనుకుంటారు. అంటే బేసిక్ రీజన్ ఏంటంటే అనాథ చక్రంలో, హార్ట్ చక్రంలో నెగిటివ్ అన్ని ఇన్బ్యాలెన్స్ అయింది అనమాట. అంటే ఇప్పుడు యోగా వల్ల అది బ్యాలెన్స్ చేసుకోవచ్చా సార్? అదే ముందు ఇది తెలుసుకున్న తర్వాత మనం 5 ways లోపల ఏ రకంగా క్లియర్ చేస్తా చెప్తాం. సో మనము ఒకటి యోగా ఆసనాల ద్వారా ఒకటి, నెక్స్ట్ ప్రాణాయామం ద్వారా ఒకటి, యోగ నిద్ర ద్వారా ఒకటి, మెడిటేషన్ ద్వారా ఒకటి, ట్యాపింగ్ ద్వారా ఒకటి. ఈ 5 ways లోపల ఈ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. ఈ అనాథ చక్రంలో, హార్ట్ చక్రంలో నెగిటివ్ కనుక వస్తే హార్ట్ అటాక్స్ వస్తాయి, కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, హై బ్లడ్ ప్రెషర్, తర్వాత హైపర్ టెన్షన్, ఇవన్నీ ఛాలెంజెస్ వస్తాయి, స్ట్రోక్స్ ఇట్లాంటివి. సో దానిపైన ఉండేది విశుద్ధ చక్రం అనమాట. సో ఈ విశుద్ధ చక్రం అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. కొంతమంది దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది కానీ కమ్యూనికేట్ చేయలేరు అనమాట, మాట్లాడడం రాదు. సో అది ఇక్కడ ఈ థ్రోట్ చక్రం అనమాట. థ్రోట్ చక్రంలో థైరాయిడ్, తర్వాత టాన్సిల్స్, తర్వాత ఈఎన్టీకి సంబంధించిన అనమాట ఎలర్జీస్ ఇవన్నీ రావడానికి కారణము ఈ థ్రోట్ చక్రం లోపల సో నెగిటివ్ వచ్చి అంటే ఇన్బ్యాలెన్స్ అవుతాయి అనమాట. తర్వాత ఇది వచ్చేసి దీని కలర్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ ఉంటుంది. సో దీని తత్వం వచ్చేసి ఆకాశ తత్వం. కానీ హార్ట్ చక్ర వచ్చేసి ఇది గ్రీన్ కలర్ ఉంటుంది. సో ఇది వాయుతత్వం ఇది. తర్వాత ఆజ్ఞా చక్రం అనమాట, థర్డ్ ఐ అనమాట. సో థర్డ్ ఐ ఎవరికైతే నెగిటివ్ ఉంటుందో వాళ్ళు డిసిషన్స్ ప్రాపర్గా తీసుకోలేరు, కన్ఫ్యూజన్ మైండ్, చిన్న చిన్న విషయాలు కూడా డిసిషన్ తీసుకోలేరు, దేని మీద కూడా ఫోకస్ చేసుకోలేకపోతారు. సో ఈ ఆజ్ఞా చక్రం, సో దీని కలర్ వచ్చేసి డార్క్ బ్లూ అనమాట, ఇండిగో కలర్. సో తర్వాత సహస్రార చక్రం అనమాట. సో సహస్రార చక్రం కలర్ వచ్చేసి విబ్జిఆర్ అనమాట, 7 కలర్స్ ఉంటాయి. తర్వాత దాంతోపాటుగా వైట్ కలర్ అనమాట. సో దీని సహస్రార చక్రం అనేది దీంట్లో 1000 రెబల్స్ ఉంటాయి. తర్వాత ఈ ఏదైతే ఆజ్ఞా చక్రం ఏదైతే ఉన్నదో, థర్డ్ ఐ చక్రం ఉందో, దాంట్లో 2 రెబల్స్ ఉంటాయి. సో ఈ 2 రెబల్స్ లోపల వచ్చేసి ఒక్కొక్కటి అనమాట. ఇప్పుడు మనము ఈ విశుద్ధ చక్రం వచ్చేసి దీంట్లో 18 రెబల్స్ ఉంటాయి. సో 18, తర్వాత అనాథ చక్రంలో 16, తర్వాత మణిపుర చక్రంలో 10, తర్వాత స్వాధిష్టాన చక్రంలో 6, తర్వాత మూలాధార చక్రంలో 6 అన్నమాట. టోటల్గా 48 అవుతాయి అనమాట. సో ఈ 48 ఈ సహస్రార చక్రంలో 2 రెబల్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి 48 మళ్ళీ 48 ఉంటాయి. ఈ 48 + 48 ఇవన్నీ కూడా ఒక 48, టోటల్గా 144 అవుతాయి. 144 + 1000 అనమాట, 1000 × 144 అంటే 1,44,000 రెబల్స్ టోటల్గా మన లైఫ్లో ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే సహస్రార చక్రంలో నెగిటివ్ వస్తుందో దేని నమ్మరు, ఈవెన్ దేవుని కూడా నమ్మరు, ఫ్రెండ్స్ నమ్మరు, రిలేటివ్స్ నమ్మరు, గవర్నమెంట్ నమ్మరు, ఎవరిని నమ్మరు. అంటే నాస్తికుల టైప్ ఉంటారా సార్? నాస్తికుల టైప్ లో ఉంటారు అనమాట. సో ఈ రకంగా మన లైఫ్ అనేది ఈ 7 చక్రాస్ అనేది సో బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ వీటిని మనము ఏ రకంగా సో మనము ఇన్బ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్ చేయొచ్చు అని. ఓకే సార్, యోగా గురించి మంచి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.